విఎస్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ కిడ్నీ దినోత్సవం మార్చి 13 సందర్భంగా నాగర్ కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ రోజు సూపరింటెండెంట్ డాక్టర్ రఘు ఆధ్వర్యంలో డయాలసిస్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘు మాట్లాడుతూ కిడ్నీ మనిషి శరీరంలో నిర్వహించే పనితీరు గురించి చెప్పారు. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రజల్లో అవగాహన అవసరమని, అలాగే మూత్రపిండాలు మన శరీరంలో ఎంత ముఖ్యమైనవో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందో కూడా వివరించారు. అందరికీ కిడ్నీలు కేవలం వ్యర్థాలను ఫిల్టర్ చేయడానికి మాత్రమే అనుకుంటారు. నిజానికి అవి మన శరీరంలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. కిడ్నీలు దెబ్బతింటే జీవన విధానం మారిపోతుంది. ఆరోగ్యంగా జీవించడం చాలా కష్టంగా మారుతుంది. మన శరీరంలో కిడ్నీలు ప్రముఖంగా చేసే 7 పనులు ఏంటో తెలుసుకుంటే అవి ఎంత ముఖ్యమైనవో అర్థమవుతుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఆర్ఎంఓలు డాక్టర్ రవిశంకర్, డాక్టర్ అజిమ్, డాక్టర్ ప్రశాంత్, నర్సింగ్ సూపరింటెండెంట్ సద్గుణ, హెచ్ఓడీలు మరియు హాస్పిటల్ నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. పొట్టల్లో కూడా రాళ్ళు ఏర్పడతాయి. అవి ఏర్పడినప్పుడు కూడా ముట్టలో రక్తం రావడం అట్లాంటి పరిస్థితి వస్తే అట్లాంటి చిన్నవి ఏమన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ముఖ్యంగా అవసరమైతే కిడ్నీ స్పెషలిస్ట్కి సంప్రదించి ఇవి నివారణ చేసుకోవాలి. కిడ్నీస్ పర్మనెంట్గా డ్యామేజ్ అవ్వకుండా మనం తీసుకున్న మన వంతు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనం మంచిగా చూసుకోవాలంటే ఎక్కువగా నీరు తాగితే కిడ్నీకి రక్త ప్రసరణ కూడా మంచిగా అవుతుంది. చెడు రక్తాన్ని తొందరగా బయటికి పంపించేసేసి కంపల్సరీ ప్రతి ఒక్కరు మనం కష్టం చేస్తున్న పనిలో ఉన్నా కానీ రోజుకి 3 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు తాగితే మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చెడు రక్తం అనేది కిడ్నీ నుంచి వెళ్ళటం జరుగుతుంది. తర్వాత ఈ రోగాలు ఏమన్నా చాలా ఉన్నాయి అంటే వాటికి క్రమం తప్పకుండా ఇన్వెస్టిగేషన్స్ పరీక్షలు చేసుకుని వాటిని కంట్రోల్ పెట్టుకోవడం పద్ధతిలో ఉండటం. దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పుల మాత్రలు ఎవరైతే ఎక్కువగా వాడతారో ఆ నొప్పుల మాత్రల వలన కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నొప్పుల మాత్రలు ఎక్కడ పడితే అక్కడ తీసుకొని వాడటం కూడా తగ్గించుకోవాలి. తర్వాత మనం ఎక్కువ షుగర్, ఎక్కువ సాల్ట్, ఎక్కువ మైదా ఇటువంటివి కూడా మనం మన ఆరోగ్యంలో మనం తినే ఆహారంలో ఉండకుండా తీసుకోవాలి. ఎక్కువ షుగర్, ఎక్కువ ఉప్పు, ఎక్కువ మైదా ఇవి అసలు తినకుంటూ ఉంటే కిడ్నీకి ఒత్తిడి కాకుండా మనకు ఆ కిడ్నీ అనేది నార్మల్గా ఉంటుంది. ఒకసారి రాళ్ళు వచ్చినాయంటే కిడ్నీలో అది రెగ్యులర్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఎట్లయితే బండకి పాకురు పడుతుందో అదే బండకే పాకురు పడుతుంది, వేరే బండకి పాకురు పడుతుంది. సో ఒకసారి కిడ్నీలో రాళ్ళు వస్తే క్రమం తప్పకుండా కిడ్నీలో రాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు రెగ్యులర్గా వచ్చేసేసి డయాలసిస్ చేసుకుంటున్నారు. వాళ్ళతో పాటు ఉన్న కుటుంబ సభ్యులకు కూడా మీరు కంపల్సరీగా చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే అంటే కిడ్నీని ఏ విధంగా కాపాడుకోవాలనే దాని మీద ప్రపంచం మొత్తం కూడా ఈ వరల్డ్ కిడ్నీ డే చేసుకుంటుంది. దాంతో మీ అందరితో మాట్లాడటానికి మా డాక్టర్ బృందము, మా అడ్మినిస్ట్రేషన్ బృందం కూడా అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. సో మీరు ఏ విధంగా కిడ్నీకి జరిగిన డ్యామేజ్తో డయాలసిస్ చేసుకుంటుందో అటువంటివి కాకుండా మీ కుటుంబం వాళ్ళకి కానీ, మీ మిత్రులకు కానీ, మీ స్నేహితులకు కానీ అందరికీ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఈ కిడ్నీ అనేదాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత మంచి. గుండెని ఎట్లా కాపాడుకుంటామో కిడ్నీని అశ్రద్ధ చేసేస్తే అదే మెయిన్. మన మలమూత్రాలలో ఉండే చెడుని, రక్తంలో ఉండే చెడుని అంతా శుద్ధి చేసేదే కిడ్నీ. అదే కిడ్నీ సరిగా లేకపోతే మనకు ఇట్లా డయాలసిస్ చేసుకోవాల్సిన బాధ్యత. సో ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకొని అందరికీ మీ వాళ్ళకు కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకేనా? యూనిట్ ఒకటి ఉంది మనకి 10 బెడ్స్. పరిసర ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల్లో అందరూ ఈ వసతిని వాడుకుంటున్నారు. దీన్ని మన సూపరింటెండెంట్ గారు ఈ మధ్య మంచి కొత్త పరికరాలతోటి ఎక్స్ట్రా స్టాఫ్ని రిక్రూట్ చేసి దీన్ని ఇంకా బలోపేతం చేశారు. సో అందరు మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఈ వసతిని వాడుకొని వాళ్ళ కిడ్నీస్ కాపాడుకోవాలని చెప్పాలి. వాళ్ళందరికీ చెప్పి ఈ జాగ్రత్త తీసుకోవాలి. మేడం శ్రీవాణి గారు కూడా మాటలు చెప్పేశారు. మెయిన్గా మీకు దెబ్బతినేది 2 విషయాలు. ఒకటి షుగర్ అంటే డయాబెటీస్, ఒకటి హైపర్ టెన్షన్, బీపీ ఉండడం.
వీటిని కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడే హయ్యర్ మొత్తంగా ఎక్కువగా వచ్చేవి జీవాలు. వీటి రెండింటిని మనం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నిజంగా చాలా మంచిగా ఇప్పుడు అయింది డయాలసిస్ యూనిట్. థ్యాంక్ యూ సార్. సార్కి మా ధన్యవాదాలు. ఇంత మంచి యూనిట్ అందరూ హైదరాబాద్ పరిగెత్తన అవసరం లేదు. ఇక్కడ మన దగ్గర మన పరిధిలో మనం వీళ్ళంతా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అది మనకి స్పెషల్ థ్యాంక్స్ మన సూపరింటెండెంట్కి. ఇంత మంచి ఇంతకుముందు మనకు 5 బెడ్సే ఉంటే దీన్ని 10 బెడ్లకి సంఖ్యను కూడా పెంచడం జరిగింది. అండ్ మన ఇక్కడ సిబ్బంది కూడా మంచిగా వర్క్ చేస్తున్నారు. అండ్ నా ఒక మనవి ఏంటంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా మాట్లాడటం నేర్చుకోండి. పేషెంట్లో ఎంతో అంటే బాగా ఆతృతతో ఉంటారు, బాధతో ఉంటారు. వాళ్ళకు ఎంతో వాళ్ళని నేర్పుతోని కొద్దిగా మంచిగా నవ్వుతూ వాళ్ళతో మాట్లాడితే సగం డిసీజ్ తగ్గిపోతుంది. అదొక్కటి చేయాల్సిందిగా నేను అందరికీ కూడా మనవి ఇస్తున్నాను. వాళ్ళకి తెలియకపోతే తెలియజెప్పండి. ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా మీరు టెక్నీషియన్స్ కూడా వాళ్ళని అంటే జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు పోయి 10 మందికి చెప్తారు. అప్పుడు హాస్పిటల్లో చాలా బాగా చూసుకుంటారు, ఆ డయాలసిస్లో బాగా చూసుకుంటారు. పోగానే మంచి మాట్లాడి సిస్టర్ కూడా ఇట్లా పట్టుకొని తీసుకుపోయి ఆ బెడ్ మీద పడుకోబెట్టేది అనే అప్పుడే మీలో ఉన్న